వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మండల పరిధిలోని ఐనవోలు గ్రామంలో ప్రధాన అర్చకులు సుధీర్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సుధీర్ మాట్లాడుతూ, హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అని, శరన్నవరాత్రులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు అని తెలిపారు. అలాగే దక్షిణయానంలో వచ్చే ఈ పండుగ వెనుక ఎంతో ప్రాధాన్యత ఉందని, అమ్మవారిని మొదటి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా పూజిస్తారని, దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారని తెలిపారు. మొదటి రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు శ్రీ గాయత్రి దేవిగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా, నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవిగా, ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా, ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, ఏడవ రోజు శ్రీ మహాచాండి దేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా, 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారు అవతారం ఎత్తి భక్తులకు దర్శనమిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు తదితరులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. చిన్నగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. కొబ్బరిచెట్టు చిరంజీవి గారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. ఎవరు కూడా పెట్టుకోవద్దు. మా వస్త్రాలు గుంపులు ఉండకూడదు. చిన్నగా సెకండ్స్ వచ్చింది 23. వాట్సాప్
శ్రీ గురుభ్యో నమః శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ఐనవోలు గ్రామంలో నూజెండ మండలం ఐనవోలు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఎంతో అద్భుతోపేతంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన 22వ తారీఖు నుండి అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రులు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా రోజుకొక అలంకారం చొప్పున ఈ యొక్క 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు విశేషంగా అందరికీ వచ్చిన భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గ్రామస్తుల ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ప్రతిరోజు కూడా చక్కగా అందరూ కూడా విశేషంగా ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ప్రతిరోజు కూడా ఆలయంలో కొలువైనటువంటి బతుకమ్మకు విశేషంగా బతుకమ్మకు ఆట ఇవన్నీ కూడా చక్కగా కోలాటాలు విశేషమైన భజనలు ఇవన్నీ కూడా చేస్తూ అత్యంత అద్భుతోపేతంగా ఐనవోలు గ్రామం పరమ పునీతమవుతుంది. ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ఆలయ ధర్మకర్తకు అదేవిధంగా గ్రామ ప్రజలకు ఆలయ అర్చకునిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.